హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఎంత హాట్ టాపిక్ గా మారిపోవడం మనం చూసాము. అయితే ఇందులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు ఎక్కడ అని ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే ఇవాళ గురువారం ఆయన అమెరికా నుంచి భారత్ కి రావాలి, ఇక్కడ విచారణలో పార్టిసిపేట్ చేయాలి. కాకపోతే ఇప్పటి వరకు రాలేదు. సో ఆయన ఎక్కడ అంటూ ఒక చర్చ అయితే మొదలైపోయింది. మరి ఏం జరిగింది ప్రభాకర్ రావు విషయంలో? ఈ రోజు విచారణకు హాజరవుతున్నాడా లేదా, భారత్ కు తిరిగి వస్తున్నాడా లేదా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ ప్రభాకర్ రావు అలా యుఎస్ వెళ్ళిపోయారు. సో ఆయన భారత్ తిరిగి రావడానికి ఇంకాస్త టైం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నా. మరి ఇవాళ విచారణకు అయితే హాజరవ్వాలి, మరి ఎందుకు హాజరవ్వట్లేదు? ఇప్పుడు ఆయన ఎక్కడ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సుమారు 14-15 నెలలుగా ఆయన కోసం తెలంగాణ పోలీసులు అయితే ఎదురు చూస్తున్నా ఉన్నారు. అదే అయితే ఒక విషయం ఏంటంటే ఆయన నోటీసులకు స్పందించలేదు, ఆయన విచారణకు సహకరించలేదు అనే నేపథ్యంలో అనేటటువంటి ఆరోపణతోటి ఆయన మీద రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తే దాన్ని కొంతకాలం కేంద్ర ప్రభుత్వం దగ్గర డిలే అయినప్పటికీ చివరికి అది కార్యరూపం దాల్చింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పాస్పోర్ట్లకు నిర్వహించేటటువంటి విదేశాంగ శాఖ ఏదైతే ఉందో, విదేశాంగ శాఖ ఆయన పాస్పోర్ట్ని రద్దు చేసింది. రద్దు చేస్తే పాస్పోర్ట్ రద్దు చేసిన నేపథ్యంలో నాకు పాస్పోర్ట్ రివైవ్ చేయాలి, నాకు భారత్ వచ్చే వరకు నాకు భారత్ వచ్చి నేను ఈ కేసుకి సంబంధించినటువంటి అన్ని అటెండ్ అవ్వాలంటే నాకు ముందస్తు బెయిల్ కావాలని ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇక్కడ కింది స్థాయిలో నాంపల్లి కోర్టు రిజెక్ట్ చేసింది. తర్వాత ఆయన ప్రపోజల్ని ఆయన పిటిషన్ని హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వెసులుబాటు ఇస్తూ, అంటే ఆయన్ని ట్రావెల్ పర్మిట్ ఇస్తూ, అదే సందర్భంలో ఆయన్ని అరెస్ట్ చేయొద్దు, ఆయన పోలీసులకి పూర్తిగా సహకరించేలాగా చేయాలి, అరెస్ట్ దిశగా వెళ్ళొద్దు, అది అమెరికాలో అరెస్ట్ చేయొద్దు, ఎట్ ద సేమ్ టైం ట్రావెల్లో కూడా అరెస్ట్ చేయొద్దు, ఎయిర్పోర్ట్లో కూడా ఇమిగ్రేషన్ కూడా అరెస్ట్ చేయొద్దు అనేది ఒక రిక్వెస్ట్ చేసినటువంటి ఆయన రిక్వెస్ట్ని ఆమోదిస్తూ హైకోర్టు ఒక వెసులుబాటు కల్పించింది, సుప్రీంకోర్టు ఒక వెసులుబాటు కల్పించింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటులో ఇంకోటి కూడా క్లియర్గా చెప్పారు, ఆయన దీన్ని దుర్వినియోగపరచొద్దు, అంటే దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అని చెప్పారు. అదే సందర్భంలో ఆయన రాజకీయ శరణార్థిగా వేసినటువంటి పిటిషన్ కూడా రిజెక్ట్ అయింది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ వెసులుబాటు ఇచ్చింది. ఈ వెసులుబాటుకి ఇచ్చినటువంటి క్రమంలో ఒకటైతే క్లియర్, ఆయన అరెస్ట్ చేయడానికి లేనప్పటికీ ఆయన నుంచి పూర్తిగా సమాచారాన్ని రాబట్టడానికి తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు సమయం అయిపోయిన తర్వాత ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది క్లియర్. రెండోది, ఆయన కాసిం రజ్వీతో పోలుస్తూ కాసిం రజ్వీగా పనిచేసినటువంటి ప్రభాకర్ రావుని వదిలిపెట్టను, ఏ దేశంలో పారిపోయినా నేను పట్టుకొచ్చి మళ్ళీ ఆయన మీద విచారణ జరిపిస్తాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని కోట్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో ఆ పిటిషన్లో ఆ పాయింట్ కూడా కోట్ చేశారు. అంటే ఆయన ట్రావెల్ టైంలో కూడా ఆయనని హ్యాండ్ కప్స్ వేసి కాళ్ళకి బేడీలు వేసి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది ఆ రకమైనటువంటి అభిప్రాయం ప్రభుత్వాధినేతల దగ్గర ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఈ అంశాన్ని మరింత తీవ్రంగా ఆలోచించి సుమారు 30-35 సంవత్సరాలు పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా ఉన్న తాను అటువంటి ఇబ్బందికరమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను అని చెప్తూ ఆయన చెప్పినటువంటి మరో మాట, పిటిషన్లో పెట్టినట్టు మరో మాట ఏంటంటే అందుకు కూడా ఆస్కారం లేకుండా ముందస్తు బెయిల్ ఇవ్వమని. ముందస్తు బెయిల్ ఇవ్వకుండానే ట్రావెల్ పర్మిట్తో పాటు ఆయనకి పాస్పోర్ట్ పునరుద్ధరించాలని చెప్పారు. పాస్పోర్ట్ పునరుద్ధరణ జరిగినప్పటికీ, ఆయనకి తాత్కాలిక పాస్పోర్ట్ ఇష్యూ చేసినప్పటికీ ఆయన ట్రావెల్ పర్మిట్ని కోరలేదు అంటూ అంతర్జాతీయంగా ఆయన ట్రావెల్ చేయడానికి, అంటే ముఖ్యంగా అమెరికా నుంచి భారతదేశానికి రావడానికి ఉన్నటువంటి ట్రావెల్ పర్మిట్ని కోరట్లేదు అంటూ, కోరలేదు ఇంతవరకు అంటూ అటు అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారుల్ని, ఇటు భారత విదేశాంగ శాఖ అధికారుల్ని, ఇండియన్ ఎంబసీ అధికారుల్ని కోట్ చేస్తూ, ఇండియన్ హై కమిషన్, ఇండియన్ కాన్సులేట్ కోట్ చేస్తూ విస్తృతంగా వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి. ఈరోజు వస్తాడనుకున్నటువంటి మనిషి, తానే వస్తాను పలానా రోజు అని చెప్పి విచారణకు చెప్పిన మనిషి, ఆయన ఎక్కడ ప్రయాణం చేసినట్టు కానీ, ప్రయాణ అనుమతి పొందినట్టుగా, వీసా తాత్కాలిక వీసా లేదా తాత్కాలిక ట్రావెల్ పర్మిట్ కానీ పొందినట్టు కానీ ఎక్కడ దాఖలాలు లేవు. కాబట్టి ఆయన ఎక్కడ, ఆయన ఉద్దేశం, ఆయన మనసులో ఏముంది అనేటటువంటి అంశం ఖచ్చితంగా
చర్చనీయాంశంగానే ఉంది అని చెప్పక తప్పదు. ఓకే. సో ఆయన ఇప్పుడు ఇండియా తిరిగి వస్తే బీఆర్ఎస్ కు చిక్కులు తప్పవని కూడా చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సార్. మరి అసలు కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఆయనతో పాటు రాజీకి ఆయనని ఏం మాట్లాడాలో చెప్పడం కోసం ఆయనతోటి మాట్లాడటం కోసమే కేటీఆర్ అమెరికా వెళ్ళాడనే అంటే రాజకీయపరమైన విమర్శలు కూడా ఉన్నాయి, ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి ఈ సుదీర్ఘమైనటువంటి చర్చకి ఆరోపణలకి పరిష్కారం ఎక్కడా సమాధానం లేనప్పటికీ ఏదేమైనా ఒకటైతే క్లియర్, ఒక పక్కన ప్రభాకర్ రావు రాక కోసం కేసీఆర్ అనుకూలు, కేసీఆర్ వ్యతిరేకులు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పక తప్పదు. అంటే ఒకప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారింది స్టార్టింగ్ లో. రీసెంట్ టైంలో అది కాస్త దాని మీద పెద్ద చర్చలు ఏం జరగలేదు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఎంట్రీతో మరొకసారి ఇది అంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలను ధ్వంసం చేసినటువంటి కేసు మాత్రమే ఇప్పుడు నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా మెయిన్ క్రైమ్ అయినట్టు ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగినటువంటి ఇతర క్రైమ్స్, వరుస నేరాలకు సంబంధించినటువంటి ఆరోపణలు, ఈ అంశానికి సంబంధించినటువంటి సపరేట్ కేసులు బుక్ కావాల్సిన అవసరం. అందులో ఒకటి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్లుగా నల్గొండ జిల్లాలో మహిళలను లైంగిక దోపిడీకి గురి చేశారంటూ కొంతమంది కానిస్టేబుల్ మీద ఒక కేసు బుక్ అయినట్టుగా సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా విస్తృతంగా చర్చలో అయితే ఉంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఇన్ని వరుస కేసులు. ఇప్పుడు ఒక కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే, ఫోన్ ట్యాపింగ్ అనే నేరం ఆధారంగా, ఫోన్ ట్యాపింగ్ నేరం కేంద్రంగా మరిన్ని నేరాలకు ఆస్కారం వచ్చింది అనేది ప్రధానమైన అంశం. ఒకటి వ్యాపారస్తుల్ని బెదిరించి ఏవైతే కొంత డబ్బులు వసూలు చేశారనేటువంటి ఆరోపణ. ఎన్నికల సందర్భంగా అభ్యర్థులకు సంబంధించిన నగదుని నియంత్రించడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారనేది. తర్వాత వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారు. కుటుంబ సభ్యుల నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, తమకు పడని పోలీసు అధికారులు కూడా. ఇక్కడ ఇంకో విషయం కీలకంగా ఉంది. ఇది కేవలం ఇతరుల మీద మాత్రమే కాదు, పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారి మీద కూడా నిఘా పెట్టారు అనేటటువంటి ఆరోపణ. అంటే వారితో పాటు వారి కుటుంబ సభ్యులతో కూడా తమకు పడని వ్యక్తులు, తమకు నచ్చని వ్యక్తులు వాళ్ళకి మీద నిఘా పెట్టడం, వాళ్ళతో పాటు మరి కొంతమంది ఫోన్ల మీద నిఘా పెట్టడం, వీటన్నిటి